పత్రిజీ గారికి నా ఆత్మప్రణామాలు. సోనవాళ్ళ పత్రి మేడం కూడా ఆత్మప్రణామాలు. మొత్తం ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు సూర్యప్రకాష్ అండి. మాది కుర్తివెల్లు, కృష్ణా జిల్లా. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. అది మన పుప్పాల వెంకట స్వామి గారు బంటిమిల్లి వాస్తవులు. ఆయన కుర్తివెల్లో 40 రోజులు క్లాస్ పెట్టారు. 41 రోజు కుర్తివెల్లో ఆ క్లాస్ పెట్టినప్పుడు ఈ ధ్యానం అనేది అక్కడ పరిచయం అయింది. అంటే 40 రోజులు పెట్టినప్పుడు ముందుగా నాకు 10 రోజులు తెలియలేదు. ఈ ధ్యానంలోకి వస్తే మనకి అన్ని సమస్యలు తీరుతాయి, చక్కని ఆరోగ్యం వస్తుంది, చక్కగా అందరూ ఆనందంగా ఉంటారు, ఏ సమస్యలు ఉండవు, సుఖ సంతోషాలతో ఉంటారు కుటుంబం అంతా అని చెప్పేసి ఆయన పాంప్లెట్లో ప్రచారం చేయడం జరిగింది. ఆ పాంప్లెట్ చదివి నేను 10 రోజులు అక్కడికి 40 రోజులు స్టార్ట్ చేసిన 41 రోజులు స్టార్ట్ చేసినప్పటికీ 10 రోజుల తర్వాత 10 రోజుల వరకు కూడా నాకు తెలియలేదు. కుర్తివెల్లో ఉన్నా సరే నేను ఆ 10 రోజుల తర్వాత కంటిన్యూగా రావటం 31 రోజు మిగతా 31 రోజు కూడా అక్కడ ధ్యానానికి వెళ్ళటం జరిగింది. అక్కడికి ప్రతిరోజు కూడా ఒక మాస్టర్ని మరి వెంకటస్వామి గారు మరి బంటిమిల్లి నుంచి మరి కుర్తివెల్లు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి, ఇటు వరంగల్ నుంచి, ఇటు ఖమ్మం నుంచి, ఇటు మన హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి మరి ప్రతిరోజు కూడా ఒక మాస్టర్ని మరి బంటిమిల్లు ఆ రోజులో కూడా బంటిమిల్లు ఇక్కడ కూడా క్లాసులు జరిగినాయి. ఇక బంటిమిల్లు అవ్వగానే కుర్తివెల్లు కూడా తీసుకురావడం జరిగింది ప్రతిరోజు మాస్టర్ని. మరి వాళ్ళు ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని గురించి చెప్పడం, మరి ఎన్నో అనుభవాలు చెప్పడం, ధ్యానం వల్ల లాభాలు, ధ్యానం గురించి సబ్జెక్ట్ అంతా కూడా ప్రతిరోజు ఒక మాస్టారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. అలాగే శాకాహారం గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే మేము పుట్టుపూర్వోత్తర కూడా మేము శాకాహారమే. అయితే ఇది మాంసాహారం గురించి ఎంతో అనర్థాలు ఉన్నాయి. మాంసం తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయని కూడా మరి ఆ రోజుని మరి ప్రతిరోజు కూడా ఒక మాస్టారు మరి చెప్పడం చాలా విన్నాము. అలాగే కూడా మేము కూడా ఈ ధ్యానంలోకి మరి రావటం అనేది అంటే ముందుగా నాకు గ్యాస్ ట్రబుల్, తర్వాత ఎక్కువ మానసిక ఒత్తిడిగా, ఆందోళనగా, ఎప్పుడు ప్రతిరోజు టెన్షన్గా ఉండేది. ఎప్పుడైతే ఇలా ధ్యాన పరిచయం అయిందో ఆ ధ్యానం ప్రతిరోజు కూడా మరి ధ్యానం చేయటం మరి ఆ 31 రోజు కూడా అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా 2008లో నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ధ్యానం చేయటం, అలాగే ధ్యాన ప్రసారం చేయటం, శాకాహార ప్రసారం చేయటం కూడా నేను ఎక్కడుంటే అక్కడ వెళ్ళటం జరుగుతుంది. మరి అలాగే కడతాల్లో కూడా 2012 నుంచి కూడా మరి సార్ అక్కడ పెద్ద పిరమిడ్ మరి ప్రపంచంలో గల పెద్ద పిరమిడ్ అది. మరి ఆయన 2011లో అక్కడ శంకుస్థాపన అయింది. ఆ రోజు వెళ్ళాను. 2012 నుంచి కూడా మరి అక్కడ మరి డిసెంబర్ మరి 20 నుంచి మరి 21 నుంచి 31 వరకు కూడా 11 రోజులు అద్భుతంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. మరి ఇలాగ ఇప్పటికి మరి 2012 నుంచి అంటే కనుక ఇప్పటికి కనీసం మరి 12 ఏళ్ళు అయింది. ఇప్పటికి నేను కనీసం 9 సార్లు వెళ్ళాను. మరి 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు మధ్యలో గ్యాప్ వచ్చింది మరి ఇంట్లో సమస్యల వల్ల. మరి అప్పటి నుంచి అలాగే వైజాగ్లో కూడా ప్రకృతి వ్యాలీ వైజాగ్లో కూడా మరి డాక్టర్ రాజు గారు అక్కడ కూడా మరి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 2వ తారీఖు నుంచి కూడా అక్కడ కూడా వారం రోజులు పెట్టడం జరిగింది. నేను అక్కడ కూడా ఇది జరగడం 4 సంవత్సరాలు జరిగినట్టుంది. నేను కనీసం 3 సార్లు వెళ్ళాను అక్కడికి. ఒక సంవత్సరం కూడా మిస్ అయింది. కానీ ఈ ధ్యానం అనేది చాలా మంచిది. మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా మరి ఈ ధ్యానం మరి చెయ్యాలి. మరి ధ్యానం చేయటం వల్ల మరి తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా ఈ ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే నేను ఒకళ్ళ అనుభవం విన్నాను, అది చదివటమో మరి విన్నాను. కోదాడ అయింది, నల్గొండ జిల్లా. మరి ఆయనకి పూర్తి స్టేజ్ క్యాన్సర్ అయింది. ఆయన క్యాన్సర్ అయితే కనుక ఈ ధ్యానం ద్వారా ఎలాగైతే మనం పాంప్లెట్ ద్వారా మనం ధ్యానంలోకి రోగాలు తగ్గుతాయి, మరి మానసిక ఒత్తిడి తగ్గుతాయి, అలాగే ఆందోళన తగ్గుతాయి, అలాగే సమస్యలు మీకు తీరుతాయని చెప్పేసి మనం ఎలాగైతే విన్నామో ఆయన కూడా ఆయన పాంప్లెట్ ద్వారా ఆయన కూడా ధ్యానంలోకి వచ్చి మరి డాక్టర్లు కూడా ఆయనకి 6 నెలలు, సంవత్సరం నుంచి మీరు బతకడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన కూడా అలాగే ధ్యానం ద్వారా తగ్గుతాయి ఆయన కూడా ధ్యానం చేయటం మొదలెట్టి క్యాన్సర్నే తగ్గించుకున్నాడు. పూర్తి చేసి క్యాన్సర్ మరి తగ్గించుకుని ఇప్పుడు ఆయన కనీసం 12 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది మరి ఆయన ధ్యానంలోకి ఇంకా ధ్యాన ప్రసారం చేయటం, ఇంకా ధ్యానం చేయటం. డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఆ రిపోర్ట్లు చూసి. ఏంటి మరి మేము సంవత్సరంలో 2 ఏళ్ళను మరి మీకు ఎలా తగ్గింది ఏంటి అని అడిగేసరికి ఇలా నేను ధ్యానం తెలుసుకున్నానండి, ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ధ్యానం చాలా గొప్పది. మరి ఒక ఆయన కూడా అలాగా 13 వేళలో గుండెకి ఆటుకు ఆడుతున్నాడు డైలీ.
13 బిళ్ళలు వాడింది కూడా ఆయన బతకడు లెక్క అవుతే. మరి ఆయన ఒక్క బిళ్ళలోకి ధ్యానం ద్వారా ఒక్క బిళ్ళలోకి వచ్చాడు ఇప్పటికి. అంటే ఎక్కువ ధ్యానం చేయడం వల్ల. అలాగే మరి ఇంకో అనుభవం ఉన్నాను. మరి ఒక ఆవిడకి నర్సాపురం, ఆవిడకి పెరాలసిస్ వచ్చింది. మరి చెయ్యాలి. మరి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. అందరూ శాఖలు కావాలి. అందరూ పిరమిడ్లు కట్టించుకోవాలి. పిరమిడ్ శక్తి. మన ఇంటికాడ మనం ఒక గంట చేసిన ధ్యానం మరి ఈ పిరమిడ్ అనేది ఒక బాగుడితో సమానం అనమాట. అంటే పిరమిడ్ అనేది మీ అనుభవం చెప్పండి. పిరమిడ్లో ఆ, మీరు మొదటిసారిగా పిరమిడ్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎలా అనిపించింది మీకు పిరమిడ్లోకి వచ్చిన మొదటిసారి? మరి పిరమిడ్ అంటే నాకు ఇంటికాడ చేసిన దానికి పిరమిడ్కి చాలా డిఫరెన్స్ కనపడిందండి. పిరమిడ్ అనేది మరి 51 డిగ్రీలు 51 కోణాలతో నిర్మించబడుతుంది కాబట్టి అది త్రికోణంతో మరి విశ్వశక్తి అనేది ఆ పిరమిడ్లో మరి రావటం జరుగుతుంది. మరి పిరమిడ్లో కూర్చుంటే మనం ఎక్కువసేపు అసలు లెగలేకపోతున్నాము. చాలా అద్భుతమైన పిరమిడ్ అండి. మరి గురువు గారు మరి ఎన్నో పుస్తకాలు చదివి మరి 1,00,000 పుస్తకాల పైన ఆయన చదివి మరి చక్కగా మరి ఎంతో పిరమిడ్ శక్తి చాలా అద్భుతమైన శక్తి పిరమిడ్ శక్తి అని చెప్పేసి ఆయన మరి రుజువు చేశారు. మరి ఇది మనకి మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి ఎంత ఈ ధ్యానం కానీ పిరమిడ్ శక్తి గురించి కానీ మనకి ఎవరు అందించలేదు. మరి గురుగారు 40 సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన ఎంతో కష్టపడి రాత్రనగా పగలనగా ఎన్నో మనకి ఎంతో తిరిగి మరి ఎంతో పిరమిడ్ శక్తి గురించి మనకి ధ్యానం గురించి అందించారు. అంటే ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్లు కట్టించుకోలేని వాళ్ళు రూప్ టాప్ పిరమిడ్లు ఉంటాయండి. మరి ఆ పిరమిడ్లు మరి అంటే 1/1, 2/2 ఇలాగా 4/4 ఇవన్నీ ఉంటాయి. అటు ఆ ఇంట్లో మనం పిరమిడ్లు మరి గోడకి తగిలించుకుని దాని కింద కూర్చొని ధ్యానం చేయొచ్చు. పిరమిడ్ అంటే మనకి ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం బయట సింగిల్గా చేసింది వేరు, పిరమిడ్లో కూర్చొని చేసిన ధ్యానం వేరు. పిరమిడ్కి బయటికి చాలా మీకు కంఫోజ్ అనేది చాలా డిఫరెన్స్ కనపడిపోతుంది. పిరమిడ్లో మనం కూర్చొని చేసిన ధ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు చాలా అరుదుగా అన్ని ర్యాలీస్లోనూ నేను చూడడం జరుగుతుంది. మీ యొక్క శాఖాహార ర్యాలీలో అంత ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటి? మీ ఏమైనా అనుభూతులు పొంది చెప్పండి ర్యాలీస్ గురించి. శాఖాహార ర్యాలీ చాలా అద్భుతమైందండి. మనం ధ్యానం చేయటం తక్కువగా ఉన్నా సరే శాఖాహార ర్యాలీలో ఎక్కువ పాల్గొంటున్నాం మేము. అంటే శాఖాహార ర్యాలీలో పాల్గొనడం అంటే ఏంటంటే మనం ఎన్ని కిలోమీటర్లు నడిచినా అసలు అలసటనే లేదు. మరి అదే మనం ఇంటికాడ ఉంటే మరి ఒక గంట పడుకోవాలను, లేకపోతే గంట మనం రెస్ట్ తీసుకోవాలను ఇలాగ ఉంటుంది. ఇంటికాడ ఏం తినకపోయినా అదే తిండి తిన్నా అదే అలాగ ఉన్నా సరే మనకి ఇంటికాడ అనేది కొద్దిగా అలసటగా ఉంటుంది. అదే శాఖాహార ర్యాలీలు కనీసం నేను మరి వెస్ట్ గోదావరి ఇటు మరి మన వాళ్ళంతా జిల్లా వాళ్ళందరూ కూడా మరి ర్యాలీలు ఎక్కువ పెడుతున్నారు. మరి ఎక్కడ స్వామి నేను ఇక్కడ నుంచి బంటిమిల్ నుంచి కుత్తిమిల్ నుంచి రావడం జరుగుతుంది. శాఖాహార ర్యాలీలు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా మరి శ్లోకం చెప్పడం వల్ల మరి ఏంటో కానీ మరి ఆ ర్యాలీలో ఎక్కువ తిరగడం అసలు ఎన్ని కిలోమీటర్లు తిరిగినా మరి అక్కడ కండవెల్లని ఉంది తణుకు దగ్గర. మరి అన్నవరపాడు అనే గ్రామం ఉంది. నేను అక్కడికి 6 కిలోమీటర్లు నడిచినా సరే అస్సలు అలసటనే లేదు. ఇంకా తిరగాలి. అసలు భోజనం కూడా ఆ భోజనం కూడా తినాలనిపించట్లేదు. అసలు 2 అయినా 3 అయినా అసలు ఎనర్జీస్ అనేది శాఖాహార ర్యాలీ చాలా గొప్పదండి. ప్రతి ఒక్కరు కూడా శాఖాహార ర్యాలీలో పాల్గొనాలి. మనం 10 మందికి ఎప్పుడైతే మన ధ్యానం గురించి శాఖాహారం గురించి చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా శాఖాహారిగా మారాలి. అందరూ ధ్యానం చేయాలి. మరి ఈ శాఖాహార ర్యాలీ చాలా గొప్పదండి అసలు నిజంగా. అలాగే మీ కృత్తివేణిలో ధ్యాన ప్రచారం ఎలా జరుగుతుంది? మీ పాత్ర దాంట్లో ఎంతవరకు ఉంది? ఫ్యూచర్లో ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు మా షేర్ చేసుకోండి. మరి కుత్తివేలో కూడా నేను మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎక్కువ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అండి ఎక్కువగా. నేను ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం గురించి చెబుతున్నాను. మరి పిరమిడ్ శక్తి గురించి చెబుతున్నాను. మరి అలా కుత్తివేలో కూడా మా రిలేటివ్స్ అయినా మరి చిత్తూరు జవహర్లాల్ నెహ్రూ గారని మాకు బాబాయ్ గారు అవుతారు. ఆయన పిరమిడ్ కూడా కట్టించారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ పిరమిడ్ సెంటర్లోనే ఉంది. మరి ఆ పిరమిడ్ గురించి నేను అందరికీ కూడా మరి చెప్పడం జరుగుతుంది. మరి పిరమిడ్ ఉపయోగించుకోండి. మరి పిరమిడ్లో ఎక్కువగా ఉంటుంది శక్తి. మరి పిరమిడ్ చేయడం వల్ల మరి పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల మరి ఎన్నో రోగాలు తగ్గుతాయి. మనకి కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ తీరుతాయని చెబుతున్నాను. మరి పిరమిడ్ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మరి నేను మరి ప్రతి ఒక్కరికి కూడా నేను పాంప్లెట్లు కూడా పంచుతున్నాను. మరి వచ్చిన వాళ్ళు మన షాపు కిరాణా షాపు కుత్తివేలులో మరి వచ్చిన వారందరికీ కూడా ధ్యానం గురించి పిరమిడ్ శక్తి గురించి మరి పాంప్లెట్ ఇవ్వటం గురించి చెబుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా. మరి అందరూ కూడా ఎక్కువ మరి ధ్యానం చేయాలి. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. నేను అందరికీ చెప్పేది మరి యావత్ ప్రపంచం మీద అందరికీ చెప్పేది కూడా ఈ పిరమిడ్ గురించి శక్తి ధ్యానం గురించి చెబుతున్నాను. మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి బంటిమిల్లి కనకదుర్గ పిరమిడ్ శక్తి క్షేత్రం వారి ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా వెంకట స్వామి గారికి, రేవతి మేడం గారికి కూడా ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైన మీ అనుభవాలు మాతో షేర్ చేస్తున్నాను. ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా మరి యూట్యూబ్లో మరి ఏఎంసీ అంటే అహింస పిరమిడ్ ఛానల్లో, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో మరి ఇన్స్టాల్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏఎంసీ ఛానల్ కూడా అందరినీ చూడవలసిందిగా కోరుతున్నాను. అలాగే పిఎంసీ ఛానల్ అండి, మరి పిఎంసీ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు మరి దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా పిఎంసీ ఛానల్ వస్తుంది. మరి ఎయిర్టెల్ డిటిహెచ్లో 945 వస్తుంది. మరి ఏబీ ఫైబర్లో మరి 36 నెంబర్ ఛానల్లో వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఇది అది కూడా మరి ఈ ప్రోగ్రాంలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు ధ్యానంలోకి మరి కొత్తగా వచ్చేవారిని కూడా ముందు ఆ ఛానల్ చూసి మరి ధ్యానంలోకి రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి అనుభవాలు దాంట్లో పెట్టడం జరుగుతుంది. మరి పిఎంసీ వాళ్ళు కానీ మరి అహింస పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారు కూడా దాన్ని చక్కగా అందరూ వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.